ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మా లవ్లీ జూరీకి వెల్కమ్ చెప్పేద్దాం. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. రండి లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా, నా బట్టలు అయిపోయారు. ఒకటే డిఫరెన్స్. బాయ్స్ వి ఆర్ బికమింగ్ ట్రెండీ డే బై డే. మీరిద్దరు ఏంటి లాగా చాలా బోరింగ్ ఉన్నారు. బట్టలు మాత్రం చాలా యూత్ఫుల్ గా ఉన్నాయి అందరివి. फेस देखने का लायक नहीं है, नहीं तो क्या हुआ? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. లేచిపోయిన పిల్లం తిరిగి వచ్చినట్లు బిగ్సగా పోయి చూస్తాడావు. నా పేరు జోష్నా రెడ్డి, నేను కర్నూలు నుంచి వచ్చాను. నా పేరులో ఉన్నట్లనే జోష్నా అనేలాగా జోష్ లో ఉంటా, ఫుల్ గా జోష్ గా యాక్టివ్ గా ఉంటాను. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మాది ఒక చిన్న ఫ్యామిలీ. మమ్మీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటది. మా మమ్మీకి యోగా పిచ్చి, మా అన్నకి బండ్ల పిచ్చి. ఆ పిచ్చి నాకు ఎక్కించినాడు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. కాదు, లాస్ట్ టైం ఎందుకు రాలేదు నువ్వు? లాస్ట్ టైం కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోయాను. ఏ కావాలి మాకు? ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? డాడీనే నాకు ఫస్ట్ బీర్ తెచ్చాడు అనమాట ఇంట్లోకి. తాగుతావా అని అడిగాడు. లైక్ తాగుతా. తెచ్చి పెట్టాడు. ఫస్ట్ టైం పబ్కి వెళ్ళింది కూడా మా డాడీతోనే. ఫ్యామిలీ అంతా వెళ్ళాం. చూడటానికి చండాలంగా ఉన్నా గొప్ప విద్వాంసుల కుటుంబం సార్. విద్వాంసాలు చేసే వాళ్ళ ఉన్నారు, వీళ్ళు విద్వాంసులు ఏంటి? ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, చేయండి, చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, చేయండి, చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. జపాన్ నుంచి వచ్చాను. మనిషికి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి. ఏంటి సెలెక్ట్ చేసేది? ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా? మరి అడగండి. ఓకే, దగ్గర నుంచి వచ్చాను. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగులో వీడియోస్ చేస్తున్నాను. ఎవరికి ఉపయోగం? చేతులు రెండు వెనక్కి పెట్టుకో. మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చేతులు ఊపకుండా సమాధానం చెప్పు. ఓకేనా? అలా కూడా ఒప్పుకోడు. ఆ తర్వాత ఐఐటి జేఈ. ఆబ్వియస్లీ మన బ్యాచ్. ఐఐటి జేఈ మీరు రాసారా? రాశాను. ఓ, నేను రాయలేదు. పంచంటే ఇలా ఉండాలి. నీళ్ళు పడుతున్నాయి. చేతులు ఇలా పెట్టి మాట్లాడు. అంటే మెంటల్లీ స్ట్రాంగ్ కదా నువ్వు, ఫిజికల్లీ కూడా ఎంత స్ట్రాంగో చూస్తాం. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. కాదు, నాకు నీ క్యారెక్టర్ నచ్చింది చాలా. అంటే చదువుకున్న తింగరదానిలా ఉన్నావు, బాగున్నావు నువ్వు. బిగ్ బాస్ హౌస్ లోకి నేను ఎందుకు పంపాలి? బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు పోవాలంటే ఎందుకు పోకూడదని అనుకున్నాను ఫస్ట్. ఆపు, అక్కడతో ఆపేది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. అట్లా అరుస్తాడు ఎందుకు? దున్నపోతు జెండాను అడ్డం పెట్టుకుని వాడు చేసే అట్టహాసానికి ఒంట్లో రక్తం గట్టగడుతుందయ్యా. హలో అందరికి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? నేను మంచిగా ఉన్నా. ఎంత కమ్ముతావు పూలు? ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? పూలు అమ్మానికి రాలే. నేను మా ఇద్దరు హ్యాండ్సమ్ జడ్జ్ కి ఇంకా బ్యూటిఫుల్ జడ్జ్ కి ఈ రోజు ఇవ్వదామని వచ్చిన. ఓకే, నేను కూడా రిజెక్ట్ చేయొచ్చు, తెలుసు కదా. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. మీ స్మైల్ అంటే మస్తు ఇష్టం. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. తీసుకోండి మ్యామ్, ప్లీజ్. మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రాగానే ఆ పాట ప్లే అయింది. నీ అవ్వ మస్తు ఊపు వచ్చేసింది, నాకు ఎక్కడ లేనిది. మరి మాకెందుకు రాలే నీ ఎంట్రీతో ఉప్పు? వేసేసాడు, బాగా వేసేసాడు. మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అగ్ని పరీక్ష సీజన్ 2 లో యాంకర్ ప్రియా రమేష్ వెలుగులోకి వచ్చింది. ముందుగా ఎక్స్ట్రా తింటున్నారా? కోపం అంతా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారా నన్ను? ఆ కోపం అంతా తీయి చెప్పు. అసలు టీం ని, మమ్మల్ని, నన్ను, అందరిని తిట్టు.
ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా దిక్కేమాడ న్యూస్ ప్రెజెంటర్ జాబ్ ఉన్నది నా కో యాంకర్లు లీవులు కావాలి నువ్వు ఎన్ని రోజులు తీసుకుంటావు వెళ్ళిపో ఎవరున్నమన్నారు వెళ్ళిపో నవ్వు ఆపుకుంటున్నావు కదరా నాకు తను ఏమిస్తారో తెలియదు డైరెక్ట్ గా 3 గ్రీన్స్ నేను ఇవ్వలేను కాబట్టి నీకు రెడ్ ఇస్తున్నా నికృష్టుడా దరిద్రుడా అమ్మవారి పుట్టినోడా పాపంరా నీకు అసోదయమే లేదురా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute ఆశీర్వదించండి మావయ్య